హలో. చూసుకో అమ్మా, ఫాదర్ బేదవాడు. నోరు మూసుకో. ఏదో మంచి చేద్దామని వస్తే ఏళ్ళు లేకుండా చేసావేంటమ్మా? నీ చేతులు చూపించు. ఓ నో, ఆల్మోస్ట్ అన్ని వేళ్ళు అయిపోయాయా? నాకు బిర్యానీ పెడతానని నా వేళ్ళే తీసుకెళ్లిపోయావేంటమ్మా? పోయా, నీ వేళ్ళు అస్సలు టేస్టే లేవు. టేస్ట్ లేకుండానే నా 9 వేళ్ళు నరికేసావా మై చైల్డ్? రా దగ్గరికి రా, ఫాదర్ నీకు పాప ప్రక్షాళన చేస్తాడు. రా. ఊరుకోవయ్యా. ఏంటయ్యా ఊరికే సొల్లు వగడు వాగుతావు? నీలాగే కదా వాడు కూడా వచ్చాడు. ఎంత క్యూట్ గా కామ్ గా ఉన్నాడో చూడు. వీడెవడు ఇంత పెద్ద మాస్క్ వేసుకుని ఉన్నాడు? ఇక్కడున్న వాళ్ళందరిలో నాకు నచ్చింది వీడొక్కడే. అమ్మయ్యా, కరెంట్ వచ్చింది. నేను చాలా మిస్ అవుతున్నాను రా మిల్క్ బాయ్. నా ఇన్స్టాగ్రామ్ లో నేను ఇన్ని పోస్టులు పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఈ తెల్ల తోలోడే. సరే గాని మీరందరూ క్షేమంగా ఉన్నట్టే కదా? అబ్బాయి, నాకు ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చింది నువ్వే కదా? అవునక్క, నేనే వీళ్ళందరికంటే సీనియర్ని. లాక్డౌన్ పెట్టకముందే నన్ను పట్టుకొచ్చి రూమ్ లో వేసావు. నువ్వు నా మొహం చూసి వేళ్లు బాగా నానాలి, తర్వాత చూసుకుంటానని చెప్పాగా. అవును కదా. నువ్వు? అమ్మా పాల్. నువ్వు? నేనే మేడం రమేష్, మీ బాత్రూమ్ క్లీన్ చేసి డెమో ఇవ్వడానికి వచ్చాను. హలో, ఆర్డర్ ప్రకారం అయితే నేను కదా. నీ అబ్బా నర్వస్. ఓ మై గాడ్. నువ్వేంటయ్యా భూత వైద్యుల్లాగా? అమ్మా, నేనమ్మా మీ ఎదురింటి అంకుల్ని. ఊరంతా దీపాలు వెలిగిస్తున్నప్పుడు నూనె కోసం నీ దగ్గరికి వచ్చాను కదమ్మా. చిన్నప్పుడు నీకు నేను ట్యూషన్ కూడా చెప్పేవాడిని, గుర్తులేదా? మూసుకోరా జులపాలోడా, సొల్లు ఒకడు వాకు. హే, నిన్ను ఛానల్ నుంచి నానబెడుతున్నాను, ఈ రోజు ఫినిష్ చేస్తాను రా. గడ్డమాడా పెట్టు, పెట్టరా. అరే ఏడవకుండా నెక్స్ట్ వేలు చూపించు. అంత బాగుందా? చిన్నప్పుడు డ్రెస్ వేసుకుని తిరుగుతున్నా. ఎవడ్రా నువ్వు? దుక్కు దున్నడానికి వచ్చిన దున్నపోతులా ఉన్నావు. నేనండి, యూట్యూబ్ బలిపశువు నారాయణ్ణి. అయితే నాకు ఇంకో పేరు కూడా ఉంది, ఎంగిలి మెతుకు నారాయణ్ణి. ఎంగిలి మెతుకు నారాయణ? అది నేను ప్లాట్ఫామ్ మీద అడుగు తిన్నప్పుడు పేరు మేడం. మిగతా విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ముందు షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఉండవయ్యా, ముందు చేతులు కడుక్కో. ఏంటి చేయి కడుక్కోవాలా? ఇంట్లోకి వచ్చే వాళ్ళు కాలు కదా కడుక్కోవాలి. చేతులు పట్టు. మేడం ఇంకొంచెం పోయండి మేడం. నూనె అనుకున్నావా తలకు పెడుతున్నావు? మేడం మనసు క్లీన్ గా ఉండాలి కదా. మనసు శుభ్రంగా ఉండాలని బుర్రకెందుకు పెడుతున్నావు? నా మనసు బుర్రలోనే ఉంది మేడం. హలో, నీ చింపురు జుట్టుకు సరిపోయేంత శానిటైజర్ ఇవ్వాలంటే నేను నా ఇల్లు అమ్ముకోవాలి. దాంతో ఏం చేస్తుంది? ఏంటి మేడం, అంట్లు తోమి పెట్టారా? అది చేయడానికి ఇంట్లో చాలా మంది ఉన్నారు, ముందు చేయి చాపు. రాయిబే. మేడం నా చేతులు తలతలా మెరిసిపోతున్నాయి. ఇప్పుడు వీటిని మీకు గిఫ్ట్ గా ఇవ్వాలని